హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము ఎటువంటి మసాలాలు లేకుండా ఆలూ ఫ్రై తయారు చేసుకుందామండి. ఇది అన్నం, చపాతీ, జొన్న రొట్టెతో, రసంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆలు ఎక్కువగా ఇష్టపడే వారికి బెస్ట్ ఫ్రై అండి ఇది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 కప్పు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఫ్రై నేను 1/2 కిలో ఆలూతో చేస్తున్నానండి. ఆలూను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసాను. చూసారా, ఉల్లిపాయలు ఈ కలర్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడ కారం వేసుకొని బాగా కలిపి కొద్దిగా ఉప్పు, నేను ముందుగా ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేసానండి. ఇప్పుడు రుచికి సరిపడ కొద్దిగా వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 7 నుంచి 8 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. అంతేనండి, ఎటువంటి మసాలాలు లేకుండా ఆలూ ఫ్రై రెడీ అయింది. చూసారా, ముక్కలు కూడా చాలా మెత్తగా మగ్గాయి. వేడి వేడి అన్నంలో ఆలూ ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.